शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम सद्गुरु हरिनाथ विठलाय च पांडुरंग प्रसादिता श्रीरामावधूत भक्ताग्रण्य निरंतर भक्तवत्सल श्री गुरुपादां नमोस्तुते सद्गुरुपादां नमोस्तुते। ఓం ఈరోజు మన గురువుగారి ఆధ్యాత్మిక మార్గంలో అవధూతం తల్లి మహత్యాల గురించి మాట్లాడుకుందాం. అయితే రేపు మొదలయ్యే శ్రావణ మాసం పునస్కరించుకొని ఆ శ్రావణ మహాలక్ష్మిగా మన ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టిన అవధూతమ్మ ప్రియభక్తురాలు, అమ్మకి అత్యంత ఆప్తురాలు, అవధూతమ్మను పెద్దమ్మ అని పిలిస్తే అమ్మ ఆశీస్సులను పుచ్చుకొని అమ్మ చేత మంత్రోపదేశం ఇవ్వబడి గొప్ప ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక శ్రీమూర్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటే బాగుంటుందని ఈరోజు మా గురువుల యొక్క గురువులు, మా అందరికీ ఆరాధ్య దేవత అయిన శ్రీ రాజేశ్వరం తల్లి గారి గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. ఆ రాజేశ్వరమ్మ గారు ఎంత గొప్పగా ఎదిగారంటే అవధూతమ్మ తర్వాత అమ్మగా చిన్నమ్మగా ఎదిగి అందరి హృదయాల్లో చక్కగా మా మనసు అందరిలో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజేశ్వరం తల్లి గారి గురించి ఈరోజు భక్తులందరితో పంచుకుందామని ఆకాంక్ష. అయితే అదే ఊరిలో ఎక్కడైతే మా అమ్మ అవధూతమ్మ తల్లి ప్రస్తావన మొదలైందో అదే గ్రామంలో, కూవంతాలి గ్రామంలో శ్రీ నారయ్య గారు, శ్రీమతి రమామణమ్మ గారికి ఒక బాలిక 1924 సంవత్సరం ఆగస్టు నెల 2వ శ్రావణ శుక్రవారం జన్మించింది. ఒకానొక సందర్భంలో ఆ బాలికకి రాజేశ్వరి అని నామకరణం చేశారు. ఒకానొక సందర్భంలో ఆ తల్లి గురించి చెప్తూ ఏమన్నారంటే, అందానికి అందం, ఆభరణానికి ఆభరణం, పవిత్రతకు మారు పేరు, స్త్రీజాతి మొత్తం గర్వంగా ఈ తల్లి మా తల్లి, ఈ అమ్మ మా అమ్మ అని చెప్పుకున్న అంత ఔన్నత్యంగా, అంత హోందాతనంగా, అంత సేవాభావంతో అమ్మ జీవితాంతం మెలిగారు. అంతేకాకుండా అవధూతమ్మ ఆదేశానుసారం అమ్మ యొక్క సేవా తత్పరత, అమ్మ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని పుణికిపుచ్చుకొని తను బతికున్నంతకాలం విశేషమైన సేవ చేశారు రాజేశ్వరమ్మ గారు. ఆ బాలికకు రాజేశ్వరి అని నామకరణం చేశారు. చక్కగా దినదిన ప్రవర్ధమానంగా అమ్మ పెరుగుతూ వచ్చారు. ఆనాటి ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నప్పుడే, చిన్నతనమే 5 సంవత్సరాలకే కొసరాజు తెలగయ్య గారికి ఇచ్చి వివాహం చేశారు. చాలా చిన్నతనం అమ్మ. అదే ఊళ్ళో అత్తగారింట అంత చిన్న వయసులో అడుగుపెట్టారు. తన చిన్నప్పటి నుంచి కూడా పువ్వు పుట్టగానే పనులు ఇస్తుంది అన్నట్టుగా ఆ తల్లి ఆ పెద్ద కుటుంబంలో బలిచక్రవారి సంతానం అమ్మ. కానీ కొసరాజు కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత ఆ కుటుంబానికి అనుగుణంగా ఆ తల్లి చాలా చక్కగా నడుచుకున్నారు. అయితే ఇక్కడ అమ్మకి ఈ ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడు అలవాటు పడింది, అవధూతమ్మ తల్లితో ఎలా పరిచయం జరిగింది అనేది మనం మాట్లాడుకుంటే, ఒకరోజు అప్పట్లో ఆశ్రమాన్ని మఠం అనేవాళ్ళు. అవధూతమ్మ తల్లి మఠం ముందు నుంచి వెళ్తుంటే, చిన్నపిల్ల ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే అవధూతమ్మ చూసి పిలవటం జరిగింది. ఒసే బొమ్మ ఇటు రావే అని పిలిచారట. పిలిస్తే తన అమ్మ దగ్గరకు వచ్చి నిలబడితే, మంత్రం ఇస్తాను తీసుకుంటావటే అని అన్నారట. అంటే తప్పకుండా అమ్మ అని తల ఊపిందట. అయితే
మాయబొమ్మని అడిగిరా అంటే ఏంటి, నీ భర్తని అడిగిరా అని చెప్పారట. తల ఊపిందంట అమ్మ. అలానే మంత్రానికి కావాల్సిన ఏమేమి తెచ్చుకోవాలో కూడా చెప్పారట అమ్మ. తెల్లారి చక్కగా ఒక అత్తగారిని అడిగి ఇట్లా బుచ్చమ్మ తల్లి నన్ను రమ్మన్నారని చెప్పి అయితే అప్పుడు వాళ్ళకి సంప్రదాయాలు ధర్మాలు బాగా తెలుసు కాబట్టి పెద్దల దగ్గరికి వెళ్తున్నప్పుడు పళ్ళు కానీ ఏమైనా తీసుకొని వెళ్ళాలని ఆ అమ్మకి ఒక పెద్ద గ్లాసులు పాలు ఇచ్చి రాయశ్రమ తల్లిని అమ్మ దగ్గరికి పంపించారట. ఆ పాలు అవధూతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళింది, రాయశ్రమ తల్లి పాలు ఇచ్చారు. ఇవ్వగానే ఆ పాలు తాగి అవధూతమ్మ తల్లి ఎంత కమ్మగా ఉన్నాయే అని అన్నారట. పాలు తాగిన తర్వాత మాయబొమ్మకి చెప్పొచ్చావా అన్నారట. అంటే రాయశ్రమ తల్లి తల ఊపారంటే చెప్పలేదని అనంటే మళ్ళీ చెప్పిరా అని చెప్పి ఇంటికి పంపించారట. మళ్ళీ తెల్లారి వచ్చారట. తెల్లారి మళ్ళీ పాలు తీసుకొని వచ్చారు. అలానే అగరొత్తులు ఆ మంత్రం ఉపదేశానికి ముందు కావలసిన సామాగ్రి మొత్తం తీసుకుని వచ్చారట. తీసుకొని వస్తే మాయబొమ్మ చెప్పావటే అన్నారట. అంటే చెప్పలేదని తలూపారట. ఒకటి చిన్నతనం, రెండు సిగ్గు. అంత చిన్న వయసులో భర్తకి వెళ్ళి పర్మిషన్ అడిగి రావాలంటే తెలిసిన వయసు ఒకటి, రెండవది సిగ్గుతో అమ్మ అడగలేకపోయి ఉంటారు. అయితే తలూపారట చెప్పలేదని. అప్పుడు అమ్మ అన్నారంటే అవధూతమ్మ తల్లి అసలు మొగుడిని తెలుసుకుంటున్నావుగా, మాయబొమ్మకు చెప్పకపోతే మాలే అని అన్నారట. అసలు మొగుడిని అంటే భగవంతుడినే తెలుసుకుంటున్నావు, ఈ మాయబొమ్మకి పర్మిషను అడగపోతే మాలే అన్న ఉద్దేశం అంట ఆ తల్లిది. అంటే ఏం మాట్లాడలేదట. రాయశ్రమ తల్లిని నిప్పులు పెట్ట తెచ్చావా అన్నారంట. నిప్పులు పెట్టా అంటే ఇప్పుడు అగ్గి పెట్టా అనంటే తేలేదంటే ఈ మఠం చాలా పేదది, ఏమీ లేవు, వెళ్ళి తెచ్చుకో అని చెప్పారట. అంటే ఈ మఠానికి ఏమీ లేవు, ధనం ఏమీ లేదు, నువ్వు ఇంటికి వెళ్ళి తెచ్చుకో అంటే అమ్మ చిన్నపిల్ల ఉరుక్కుంటూ వెళ్ళి అగ్గిపెట్టి తీసుకొని వచ్చారట. ఆ తర్వాత అవధూతమ్మ తల్లి మొట్టమొదటిగా రాయశ్రమ గారికి ఆ చిన్న బాలికకి మంత్రోపదేశం చేయటం జరిగింది. 5 ఏళ్ల ప్రాయంలోనే రాయశ్రమ గారు అవధూతమ్మ తల్లి దగ్గర మంత్రం తీసుకోవడం జరిగింది. అలా ఆ మంత్రాన్ని జపించుకుంటూనే దినదిన ప్రవర్తమానంగా అమ్మ పెరిగారు. ఆ తర్వాత గురువుగారు చెప్తూ ఉండేవాళ్ళు రాయశ్రమ గారు ఎలా ఉండేవాడు, ఎందుకు స్త్రీ జాతికి మొత్తం ఆ తల్లి గర్వకారణం అని అంటే గురువుగారు ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉండేవారు. ఏంటంటే అత్తమామల్ని ఎంతో చక్కగా సొంత తల్లిదండ్రులు చూసుకున్నట్టు ఎంతో చక్కగా ఆదరించి వాళ్ళకి అన్ని సేవలు చేసేవారట. అలానే భర్త మాట ఏ రోజు జవదాటేవారు కాదట. ఆయన చాలా చక్కగా చూసుకున్నారట. ఆ విధంగానే పెద్ద కుటుంబం. అమ్మకి మొత్తం 8 మంది సంతానం, 5 కుమార్తెలు, 3 అబ్బాయిలు. ఎప్పుడూ నిత్యం ఆ ఇంటి నిండా జనం వచ్చేపోయే వాళ్ళతో సందడిగా ఉండేదట. అతిథులు, బంధువులు, పిల్లలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు ఎంతోమంది సహాయం కోసం కూడా ఆ ఇంటికి వస్తూ ఉండేవాడట. ఈ విధంగా రాయశ్రమ తల్లి అన్ని బాధ్యతలను అటు గృహస్థ ఆశ్రమ బాధ్యతలన్నింటినీ చాలా చక్కగా నిర్వహించేవాళ్ళట. అంతేకాకుండా నిరంతరంగా అమ్మ పెరుగుతూ వచ్చారు. రాయశ్రమ తల్లి గారి ఇంటి పక్కన యాదృచ్ఛికమో లేదా కారణ జన్మలకి అలా ఉంటుందో తెలియదు కానీ అవధూతమ్మకి ఎలా ఇంటి పక్కన ఈశాన్యంలో రామాలయం ఉందో రాయశ్రమ తల్లి గారి ఇంటి పక్కన కూడా ఈశాన్యంలో రామాలయం ఉంది. అమ్మ నిత్యం రాముని సేవిస్తూ ఉండేవారట. అలానే ఎప్పుడు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి తెలగయ్య తాతగారు రాయశ్రమ గారు ఇద్దరూ కలిసి దంపతులు ప్రతి సంవత్సరం రాముడి కళ్యాణం జరిపిస్తూ ఉండేవారట. అయితే ఒకసారి గురువుగారు చెప్పారు, అమ్మ ఎప్పుడు మంచి ముద్దమందారాలతో మల్లెలతో రాముడికి పూజ చేస్తూ ఉండేవాళ్ళట. అలానే అమ్మ పెరటిలో ఒక తులసి కోట ఉండేది. ఎవరు భక్తులు వచ్చినా ఆ తులసి కోట దగ్గర సమావేశపరిచి ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ ఉండేవాడట. నిత్యం తులసి పూజ చేసేవారట. ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ ఎంత పనున్నా సరే మొత్తం పనంతా చకచకా చేసుకొని శుక్రవారం అయ్యేసరికి అన్ని పనులు టకటకా ముగించుకొని ఎప్పుడు ఆశ్రమానికి వెళ్దామా అని తొందరపడుతూ ఉండేవాడట. ఇది
అమ్మ నిత్యకృత్యం. అయితే అసలు రాయశ్రమ తల్లికి అవధూతమ్మ తల్లి మంత్రం ఇవ్వటంతోనే ఆ అమ్మకు శక్తులు వచ్చినాయా, లేదా ఆ అమ్మకి రాయశ్రమ తల్లికి అవధూతమ్మ తల్లి దర్శనం ఎట్లయింది, దానికి రాయశ్రమ తల్లి ఏ సాధన చేశారు అంటే, అమ్మకి పిల్లలు కలిగారు, కుటుంబం గృహస్థ ధర్మాలు పాటిస్తూ ఉన్నారు. ఇలా రాయశ్రమ తల్లి తన కుటుంబ బాధ్యతల్లో తలమునకలై ఉన్నారు. ఇంతలో అవధూతమ్మ తల్లి నిర్యాణం సమీపించింది. కరెక్ట్గా అవధూతమ్మ తల్లి నిర్యాణం జరిగే సమయానికి రాయశ్రమ గారికి ఆరోగ్యం బాగలేక ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రాయశ్రమ తల్లి ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడట. బ్రహ్మంగారు సిద్ధయ్యని ఎలా దూరమైతే ఉంచారో చివరి అంతిమ రోజుల్లో, అలానే అంతిమ గడియల్లో నన్ను దూరంగా ఉంచావా తల్లి అని బాధపడుతూ ఉండేవాడట. అయితే ఇంట్లో వాళ్ళందరూ అవధూతమ్మ తల్లి నిర్యాణం జరుగుతుందని వెళ్తున్నారు. రాయశ్రమ తల్లిగారు మాత్రం వెళ్ళలేకపోయారు. ఆ సమయానికి ఆశ్రమంలో అవధూతమ్మ తల్లి నిర్యాణం జరుగుతుంది. అయితే రాయశ్రమ తల్లి అమ్మకి మంచి కమలా పళ్ళు చూసి ఆ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి అమ్మకి అవధూతమ్మకి ఇమ్మని ఇచ్చి పంపించారట రాయశ్రమ గారు. ఇస్తే వెళ్ళగానే ఆ అవధూతమ్మ తల్లి ఈ కుటుంబ సభ్యులు రాగానే, నాకు కమలా పండు ఇచ్చింది కదా, ఏది అని అడిగిందట. అంటే అవునమ్మా నీకు ఇచ్చింది అని ఇచ్చారట. అమ్మ తీసుకున్నారట. అయితే తను ఇంట్లో ఉన్నప్పటికి కూడా మనసు మాత్రం పూర్తిగా అవధూతమ్మ చుట్టూనే తిరుగుతుందట. తన కళ్ళు మూసుకుంటే ఆశ్రమంలో జరిగే ప్రతి విషయం, జరిగే కార్యక్రమాలన్నీ, ఆ రోజు జీవసమాధికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ అవధూతమ్మ తల్లి ఆ కార్యక్రమాలన్నీ అమ్మ కళ్ళ కట్టినట్టు కనపడుతున్నాయంట రాయశ్రమ తల్లికి. అవధూతమ్మ తల్లి జీవసమాధిలోకి వెళ్ళటం, ఒక వెలుగు బయటకు వచ్చి ఆ ఆశ్రమ ఆవరణ అంతా వ్యాపించటం, అది అక్కడ ఉన్న జనం ఎలా అయితే చూశారో రాయశ్రమ తల్లి ఇంట్లో కూర్చొని కూడా అలా దర్శనం, ఆ జ్యోతి కనపడటం జరిగిందట. అక్కడ నిర్యాణం జరగటం, ఆ జ్యోతి స్వరూపం అమ్మకు దర్శనం అవటం రెండు ఒక్కసారి జరిగినాయట. అయితే అమ్మ ధ్యానంలో కూర్చున్నారు, జ్యోతి దర్శనం అయింది. నమస్కరించుకొని ఉంటే అమ్మ అవధూతమ్మ తల్లి కనపడితే ఒడి పట్టమని అడిగారట. ఒడిగి పట్టమంటే ఆ ఒడిగి పడితే పచ్చి శనగలు పోసారట. పచ్చి శనగలు పోస్తే అవి ఉడికిన శనగలు అయిపోయాయట. అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక పరిపక్వత రాయశ్రమ తల్లికి లభించిందని అర్థం. ఇవి ఏం చేసుకోనమ్మా అందంట అమాయకంగా పచ్చి శనగలు పోస్తే, వెంటనే అవి ఉడికిన శనగలు అయిపోయాయట. ఆ రోజు నుంచి రాయశ్రమ తల్లిలో చాలా మార్పులు సంభవించాయి. అమ్మ నిర్యాణం తర్వాత కూడా రాయశ్రమ తల్లి ఎప్పుడు కళ్ళు మూసుకున్నా సరే అవధూతమ్మ తల్లి కనపడుతూ ఉండేవాళ్ళట. అయితే ప్రతి శుక్రవారం ఆశ్రమానికి వెళ్ళటం, భక్తులు కష్టాలతో వచ్చినప్పుడు, తను ధ్యానంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రశ్న వేస్తే, ఏదైనా కష్టం చెప్పుకుంటే దానికి సరైన పరిష్కారం చెప్తూ ఉండేవాళ్ళట. అలా చెప్పిన వాళ్ళందరూ ఎంతోమంది వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధని అమ్మ దగ్గరికి వెళ్ళి స్వాంతన పొంది ఆనందంగా గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఎప్పుడన్నా అమ్మ ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరన్నా భక్తులు కష్టంతో వచ్చినప్పుడు ఒక్కోసారి అవధూతమ్మ తల్లి రాయశ్రమ తల్లి ఒంటి మీద కూడా వస్తూ ఉండేవారట. ఒంటి మీదకి వచ్చినప్పుడు అమ్మ మాట్లాడుతూ ఉంటే, అమ్మ నేను నీ సేవ చేసుకుందామంటే నాకు సిద్ధులు ఇచ్చి పడుకోబెడతావా అని అడిగేవాళ్ళట. అంటే ఇవి సిద్ధులు కాదే, నీకు వాక్శుద్ధి ఇచ్చానని చెప్తుండేవారట అవధూతమ్మ తల్లి. అలానే అమ్మకి రాయశ్రమ తల్లి ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు రాయశ్రమ తల్లి ఎప్పుడు అమ్మతో కళ్ళు మూసుకుంటే అమ్మతో మాట్లాడేటప్పుడు అనేవాళ్ళట, అమ్మ నువ్వు విత్తనం వేసి వెళ్ళిపోతున్నావు, మరి ఎలా అమ్మ, నాకేమీ తెలియదు ఎలా అంటే,
బాధపడికే, బేపన బొమ్మలు ఉన్నారుగా, నీకన్నీ చెప్తారులే అన్నారట. అంటే మనం అంతకుముందు స్మరించుకున్న రామమ్మ గారు, గుంటూరు చిలకమ్మ గారు ఇద్దరూ రాయశ్రమ తల్లికి తోడుకుండేవాళ్ళట. రామమ్మ గారు ధర్మసూక్ష్మాల గురించి చెప్తే, గుంటూరు చిలకమ్మ గారు మంత్రాల గురించి బోధించేవారట. అలా రాయశ్రమ తల్లి అటు కుటుంబాన్ని ఇటు ఆశ్రమాన్ని రెండింటిని ఎంతో చక్కగా, ఓర్పుగా, నేర్పుగా, అత్యంతమైన భక్తి ప్రపత్తులతో, అవధూతం మీద ప్రగాఢమైన విశ్వాసంతో ఆశ్రమాన్ని చక్కగా నిర్వహించేవాళ్ళు. అయితే ఆ రాయశ్రమ గారి గురించి ఎంత చెప్పినా, ఎంత విన్నా తరగంది. ఎంతసేపు చూసినా ఆ తల్లిని చూడాలనిపించేది. మా గురువుగారు చెప్పిన మాటల్లో, ఆయన దృష్టిలో చూసిన కోణంలో చూడగలిగితే ఆ తల్లి అందరికీ శ్రీ మహాలక్ష్మిలాగే దర్శనమిస్తారు. అలా ఆ గురువుగారు ఎట్లా రాయశ్రమ తల్లి దగ్గర, రాయశ్రమ తల్లి గారి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు, అమ్మకి ఎలా దగ్గరయ్యారు, ఆ తర్వాత అసలు రాయశ్రమ తల్లి గారి విగ్రహం పెట్టుకోవడానికి పునాది ఏంటి, గురువుగారి ఆంతర్యం ఏంటి, అలానే ఆ తల్లి మా ఆశ్రమానికి అవధూతమ్మ తల్లి పిచ్చమ్మ అయితే, ఈ తల్లి చిన్నమ్మగా మా అందరికీ ఏ విధంగా ఆశీస్సులు ఇస్తున్నారో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం శ్రీ గురుదేవ, జై గురుదేవ.